అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఎన్నికైన విద్యాసాగర్ డివి రమణ విజయనగరంలో జరిగిన సమావేశానికి వచ్చారు. వీటి అగ్రహారం నుంచి జెడ్పీ ఆఫీస్ వరకు 800 మంది ఉద్యోగులు ర్యాలీ చేసి జెడ్పీ మీటింగ్ హాల్కు చేరుకుని సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఉపయోగపడేలా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తమ హక్కులను కాపాడుకోవాలని విద్యాసాగర్ రావు కోరారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రయోజనాలు చేకూరేలా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పనిచేస్తుందని కార్యదర్శి డివి రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు, అధ్యక్షులు, భాష, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ బాబు, సురేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులు పడని ఇబ్బంది లేదు. రివర్స్ పిఆర్సీకి వెళ్ళాం. హెచ్ఆర్ఏని 20 నుంచి 16కు తీసుకున్నాం. ఫిట్మెంట్ని 27 నుంచి 23కు తీసుకున్నాం. గత 2017లో ఏదైతే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10%, 15% ఇచ్చారో దాన్ని 12%, 7% కుదించడం జరిగింది. హెల్త్ కార్డులు ఎక్కడ పనిచేయని పరిస్థితి కలిగింది. దానితో పాటు మాకు సంబంధించిన జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఏలు కానివ్వండి, సరెండర్లు కానించి మా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క మేము దోచుకున్న డబ్బులను కూడా